పవన్ కళ్యాణ్ అభిమానులకి పవన్ కళ్యాణ్ దేవుడు. పవన్ కళ్యాణ్ని ఖచ్చితంగా ఒక మానవత్వం ఉన్న మనిషిగా చూడాలి, ఒక మంచి లీడర్గా చూడాలి, ఎమోషనల్ లీడర్గా చూడాలి, పబ్లిక్ ఏదైనా చెయ్యాలి అన్న తపనని చూడాలి. అదే సందర్భంలో ఆయన లోపాలు నాలాంటి వాళ్ళు మాట్లాడుకుంటాం, అనేక మంది మాట్లాడుకుంటాం. ఆయన అభిమానుల వరకు లోపాలు మాట్లాడుకోరు. సహజంగా ఏ పార్టీ, ఇప్పుడు జగన్ అభిమానులు జగన్ లోపాలు మాట్లాడుకుంటారా? చంద్రబాబు అభిమానులు చంద్రబాబు లోపాలు మాట్లాడుకుంటారు, కాబట్టి మాట్లాడుకోరు. పాజిటివ్ థింగ్సే మాట్లాడుకుంటారు. నా ఓటు వాళ్ళకి ఏంటంటే ఎవరి దాంట్లోనైనా బలము బలహీనత రెండు మాట్లాడుకుంటాం. ఇది కామన్ సెన్స్. ఇకపోతే సామాన్య ప్రజానీకానికి తెలియని ప్రపంచంలో బ్రతికితున్నటువంటి వాళ్ళం కాదు మనం. ఇది సభ్య సమాజం, సంస్కారవంతమైనటువంటి సమాజం ఉందా లేదా అనేది ఇప్పుడైతే డౌటే. అది పక్కన పెడితే ప్రజలకి తెలియదు అనుకుంటామా? నేను మొన్న కూడా చెప్పాను, ఏదో 6 రోజుల పాటు సింగపూర్ వెళ్తున్నప్పుడు ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారికి బాధ్యతలు ఇస్తున్నారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు 6 రోజుల పాటు అని. అది అసలు అసాధ్యం కాన్స్టిట్యూషన్లో అని చెప్పాను. కాన్స్టిట్యూషన్లో ఒకళ్ళు రాజీనామా చేసి గవర్నర్ ఆమోదం పొందితే రెండో వాళ్ళని శాసనసభాపక్షం అనౌన్స్ చేసి వీళ్ళకే అని చెప్పేసి మెజారిటీ ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తే ఆ పర్సన్ ప్రమాణ స్వీకారం చేస్తే అప్పుడు ముఖ్యమంత్రి అవుతారు. అంతేగాని ఇదేదో ఇన్ఛార్జి ముఖ్యమంత్రి పదవులు ఉండవు. సీఈఓ గారు బయటికి వెళ్తున్నారు అనుకోండి, ఏం చేస్తారు? డిప్యూటీ సీఈఓకి పని అప్పచెప్పి వెళ్తారు. ఇక్కడ అది కూడా చేయరు. చంద్రబాబు గారు ఎప్పుడు కూడా అట్లాగా తన జీవితంలో తన పొజిషన్లో తన బాధ్యతను ఇంకోటికి అప్పచెప్పడం. ఇంకోటి ఇదేంటి, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు విదేశాలకు వెళ్ళారు, ఎవరికైనా అప్పచెప్పి వెళ్ళాడు ఆయన. మొన్న కూడా వెళ్ళొచ్చారు కదా, ఇది మాల్దీవులకి బ్రిటన్కి వీటికి. అప్పుడు ఎవరికైనా అప్పచెప్పి వెళ్ళారా? ఇక్కడ అప్పచెప్పి వెళ్ళడం ఏమీ ఉండదు, అసలు ఆ సిస్టమే ఉండదు. అయితే గీతే తండ్రి కొడుకుల్లాగా ఉంటే కనుక ఇక్కడ తండ్రి కొడుకులు ఇట్లాంటి సంబంధాల్లో మాత్రం చంద్రబాబు గారు లోకేష్కి అప్పచెప్పి వెళ్ళచ్చు. అసలు అప్పచెప్పి వెళ్ళడం అనేది కూడా ఉండదు. అప్పుడు కూడా ఏమీ అఫీషియల్గా ఏమి ఉండదు, ఆటోమేటిక్గా జరిగిపోతుండదు. ఇదిగో నాన్నగారు మాట్లాడారు, ఈ పని చేయండి ఇట్లాగా, అంతే తప్పించి ఏముండదు. అలాగనే జగన్ టూర్లు వెళ్ళినప్పుడు ఇక్కడ ఎవరికైనా అప్పచెప్పి వెళ్ళారా? ఉండదు కదా. ఇక్కడ ఎవరో ఒకటి పుట్టిస్తారు, దాన్ని స్ప్రెడ్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సీఎం, 6 రోజులు సీఎం, నెక్స్ట్ 6 ఏళ్ళ సీఎం, ఆ తర్వాత 60 ఏళ్ళ సీఎం, ఇట్లాంటి దాన్ని స్ప్రెడ్ చేస్తారు. వీళ్ళందరూ కూడా పోనీ అస్సలు చదువు రాని వాళ్ళు అంటే కాదు, ప్రాథమిక విజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళే, డిగ్రీలు చదివిన వాళ్ళు, లేకపోతే ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు, 10th క్లాస్ చదివినటువంటి వాళ్ళు. కానీ ఈ స్ప్రెడ్ చేయడం వలన నవ్వుకుంటారు అన్నటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మంచి నాయకుడు. ఆయన సీఎం కావాలని ఆయన కోరుకోవట్లేదు, తను ఇండివిజువల్గా గెలవడం కష్టమన్న ఉద్దేశంతోనే అటు వెళ్తున్నారు. సరే, మనకు సీఎం కావాలన్నటువంటి ఆలోచన ఉంది, అది భవిష్యత్తులో అవ్వాలని కోరుకుందాం మనస్ఫూర్తిగా. వీలైతే గుడికి వెళ్ళినప్పుడు ఆయన పేరుతో కూడా పూజ చేస్తారా, ఇంట్లో పూజ చేసుకున్నట్టు ఆయన పేరు కూడా వాడతారా? ఆయనకి ఆ విధమైనటువంటి పాజిటివ్ వైబ్రేషన్ తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఇలాంటి వాటి వల్ల ఆయనకి ఏమైనా ప్రయోజనం ఉంటుందా మనం ఈ పోస్టులు పెట్టడం వల్ల? పైగా ఆయన బద్నాం అవుతారు, వాళ్ళ ఫ్యాన్స్ అంతా ఇంతేరా అనేటటువంటి. అందరూ ఉండరు, ఇది చేసేటటువంటి కొంతమందిది అందరికి వస్తుంది. అది ఆలోచించుకోవాల్సింది.